ఒక చిన్న ఊరిలో అన్విత అనే అమ్మాయి తన తల్లి తండ్రితో కలిసి నివసించేది. ఆమె తండ్రి ఓ స్కూల్ టీచర్, తల్లి గృహిణి. అన్విత స్వభావానికి ఎంతో బాగుండేది. సానుకూల ఆలోచనలు, సహాయక మనసు, అందరినీ ప్రేమగా చూసే గుణం. అన్వితకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, రాఘవ్. అతను కూడా అదే ఊరిలో దగ్గరలోనే ఉండే ఓ రైతు ఇంటి కొడుకు. చిన్నప్పటి నుంచే ఇద్దరు కలిసి చదివారు, ఆడారు, కలలు కన్నారు. వాళ్ల స్నేహం కాలంతో పాటు మరింత బలపడింది. అన్విత కళ డాక్టర్ కావాలని, కాని వారి ఆర్థిక పరిస్థితి కారణంగా మేధావిగా ఉన్నా మెడికల్ సీటు తీసుకోవడం కష్టమే. ఆమె తండ్రి మాత్రం నీవు చదవాలి అనుకుంటే ఏదైనా చేస్తాను అని ధైర్యమిచ్చేవాడు. అదే సమయంలో రాఘవ్ తన ఇంటి పొలాల్లో పనిచేసి తన కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద సంఘటన జరిగింది. దగ్గర గ్రామాల నుండి వచ్చిన ఓ పెద్ద కంపెనీ అక్కడి పొలాలు కొనుగోలు చేసి ఫ్యాక్టరీ నిర్మించబోతున్నట్టు ప్రకటించింది. చాలా మంది రైతులు ఆ కంపెనీ చెప్పిన ధరలకు పొలాలను అమ్మాలని భావించారు. కాని రాఘవ్ మాత్రం నిరాకరించాడు. అతనికి ఆ భూమి కేవలం ఆస్తి కాదు, అది జ్ఞాపకం, నమ్మకం, వారి కుటుంబ మూలం. ఈ నేల మీదే నేను పుట్టాను. ఈ నేలనే మేం రక్తంతో నూర్చాము. దానిని నష్టపోతే మనం ఎవరం అని రాఘవ్ అన్వితతో అన్నాడు. అన్విత అతని గుణాన్ని మెచ్చుకుంది. నీ వెనక నేను ఉన్నాను, నీవు నమ్మిన దాన్ని వదులుకోకు అంటూ ధైర్యమిచ్చింది. ఇంతలో అన్వితకు ఒక శుభవార్త వచ్చింది. ఆమెకు ప్రభుత్వ మెడికల్ సీటు వచ్చింది. కాని తండ్రి వైద్యానికి ఖర్చు, ఇంటి బాధ్యతలతో కుటుంబం స్తబ్దమైంది. అప్పుడే ఆమె తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రి ఖర్చు చూసి అందరూ భయపడ్డారు. అన్విత తన కలల కంటే తండ్రి ఆరోగ్యమే ముఖ్యమని భావించి సీటు వదులుకోవాలని నిర్ణయించింది. ఇది తెలుసుకున్న రాఘవ్ తన పొలం తక్కువ రేటుకే అమ్మి ఆ డబ్బుతో అన్విత తండ్రికి చికిత్స చేయించాడు. ఆమె తెలిసినప్పుడు కన్నీళ్లతో, ఇది నీ జీవితం, నువ్వు నీ భూమిని అమ్మావ్, నా కోసమా అని అడిగింది. రాఘవ్ నవ్వుతూ, నీ కలలు నన్ను బ్రతికిస్తున్నాయి అన్విత. నీ తండ్రి నాకెప్పుడు గురువు. ఆయన బ్రతకాలి, నీవు డాక్టర్ కావాలి, ఇది నా బాధ్యత అన్నాడు. అన్విత తండ్రి ఆరోగ్యంగా బయటపడ్డారు. అన్విత తిరిగి మైదానంలోకి దిగింది. ఆమెను ప్రభుత్వం ప్రత్యేకంగా పిలిచి మరో మెడికల్ సీటు ఇచ్చింది. ఆమె సంతోషం అవధులు లేవు. ఏళ్ల తరువాత అన్విత విజయవంతమైన డాక్టరుగా మారింది. ఊరికి తిరిగొచ్చిన ఆమె ఓ చిన్న ఆస్పత్రి నిర్మించి అక్కడే సేవ చేయాలని నిర్ణయించింది. ఆ రోజే ఓ యువ రైతు చిన్న పిల్లాడిని చేతిలో పట్టుకుని ఆమె దగ్గరికి వచ్చాడు. పిల్లాడు నీరసం. అన్విత వెంటనే చికిత్స మొదలుపెట్టింది. అదే రాఘవ్. ఇప్పుడు అతని ఇద్దరు పిల్లల తండ్రి. జీవితంలో ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి. కాని తన హృదయంలో మాత్రం ఎప్పటికీ అన్వితే. తర్వాత రోజున అన్విత అతనిని కలిసింది. నా జీవితంలో నీవు చేసిన త్యాగం వల్లే నేను ఇలా నిలబడ్డాను. నా విజయానికి, నా సేవకి నీవు కారణం అని మెల్లగా చెప్పింది. రాఘవ్ మౌనంగా ముసుకేసి నవ్వాడు. నీ వెలుగు చూసే ప్రతి కన్నీటిలో నేను ఉండి ఉంటే చాలు. ఈ కథ చివరగా అన్విత తన ఆస్పత్రికి రాఘవ్ వైద్యాలయం అని పేరు పెట్టింది. ఊరంతా గర్వంగా చూసింది. ఇద్దరి మధ్య ఉన్న ఆ మౌన సంబంధం మాటల కన్నా గొప్పది. స్నేహం, త్యాగం, అవగాహన, ఇవే జీవితం నన్ను నడిపించాయి అని అన్విత తలపులుంచుకున్నప్పుడు ఆ రాత్రి వెన్నెల మరింత ప్రకాశించింది.